స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు జననమునకు కారణము ఏమిటి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నామని. ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. స్నేహితులారా, 1-2 దినాలలో మనమందరము క్రిస్మస్ పండుగను జరిగించుకొనుచు ఉన్నాము. ఈ పండుగ జరిగించుకోవడానికి మన గృహములను, మన శరీరములను, పరిసరములను సిద్ధపరచుకొనుచు నూతన వస్త్రములను, తిను బండారములను, మరి సెలబ్రేషన్స్ను, పార్టీలను సిద్ధము చేసుకొని అందరితో కలిసి సంతోషించి ఆనందించి మన సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అయితే స్నేహితులారా, మన జీవితంలో ఒక్క సందర్భంలోనైనా ఎందుకు యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినారు, ఆయన జననముకు ఉన్న కారణం ఏమిటి అని ఆలోచించినటువంటి వారముగా ఉన్నామా? ఆయన జన్మకు కారణం ఏమిటి? ఆయన జననము వలన నీకు కలిగినటువంటి మేలేమిటి? ఆయన జన్మకు నీ జీవితానికి ఉన్న సంబంధము ఏమిటి అని ఒక్క పర్యాయమైన ఆలోచించే విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, దేవుడు మానవులందరి ఎడల ప్రేమ కనికరము గల దేవుడు. మానవులలో, మనలో ఏ ఒక్కరూ నశించిపోవడము ఆయనకు ఇష్టము లేదు. మనలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని తన కుమారుణ్ణి ఈ లోకమునకు ఆయన పంపినాడు. తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపడంలో దేవుడు కలిగి ఉన్న ముఖ్య ఉద్దేశము ఏమిటంటే లోకస్తులందరినీ, మానవులందరినీ రక్షించాలి. ఒక రకంగా మానవులందరూ అంటే భూమి మీద జన్మించిన మానవులందరూ ఆదాము మొదలుకొని అందరూ కూడా ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వారుగా ఉన్నారు. పాపము వారిని ఏలుబడి చేస్తూ వారందరూ తీర్పునకు, నరకానికి లోనైన వారుగా ఉన్నారు. అటువంటి మరణానికి, తీర్పుకు, నరకానికి లోనైన మానవుల ఎడల దేవుడు అపరిమితమైన ప్రేమను కలిగినటువంటి వాడుగా ఉండి వారు నశించిపోవడము ఆయనకు ఇష్టము లేదు గనుక తన కుమారుణ్ణి ఈ లోకంలో జన్మింపజేసి మానవాళిని విమోచించు రక్షణ ప్రణాళికను
తన కుమారుని ద్వారా నెరవేర్చుట కొరకు యేసు ప్రభువు ఎందుకు ఈ లోకంలో జన్మించినారనంటే రక్షణ ప్రణాళికను నెరవేర్చి మానవులందరినీ వారి పాపములో నుండి విమోచించుట కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. దేవుడికి మానవులను తీర్పు తీర్చాలని, వారిని శిక్షించాలి అనే ఆలోచన లేదు. తప్పు చేసిన వారు ఉండొచ్చు, పాపం చేసినటువంటి వారు ఉండొచ్చు, అవిధేయులుగా అవిశ్వాసులుగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తులు ఉండవచ్చు. అయితే వారందరినీ శిక్షించాలి, వారిని నరకంలో పడద్రోయాలి అనే ఆలోచన మానవుల ఎడల దేవునికి లేదండి. దేవుడికి ఉన్న ఆలోచన ఏంటనంటే ఎలాగైనా వారు రక్షింపబడాలి, వారి యొక్క అవిధేయ జీవితం నుండి, పాప జీవితం నుండి మారు మనసు పొందాలి, వారందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని వైపు మరలాలి అనే ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. కావున మానవుణ్ణి తీర్పు తీర్చాలి అనే ఆలోచనతో కాక మానవుణ్ణి రక్షించాలి అనే గొప్ప ఆలోచనతో తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక స్నేహితులారా, దేవుని ప్రేమను, ఆయన కనికరాన్ని అర్థము చేసుకొని మన జీవితములలో అవిధేయతను వదిలిపెట్టి మారు మనసు కలిగి ఆయనను సమీపించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవుల ఎడల అపరిమిత ప్రేమ కనికరములను కలిగినటువంటి దేవుడు, దయగల తండ్రి, మానవుడు నశించిపోవడము, తీర్పుకు పాలు కావడము, నరకములోనికి వెళ్ళడము మీకు ఇష్టము లేదు. కానీ మానవులందరూ రక్షింపబడాలని శ్రద్ధ కలిగిన దేవుడవుగా ఉన్నావు. మానవులందరూ రక్షించబడాలి అనే ఆలోచనతోనే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపి రక్షణ ప్రణాళికను నెరవేర్చినటువంటి దేవుడవుగా ఉన్నావు. గనుక ఈ క్రిస్మస్ దినములందు మేము లోక సంబంధమైన విషయములకు ప్రాధాన్యతనిచ్చుచు మేము ధరించే వస్త్రములు, తినే భోజనాలు, నివసించే పరిసరముల పట్లనే శ్రద్ధ కలిగి ఉండక మీరు ఈ లోకంలో రావడానికి కల కారణాన్ని తలపోస్తూ, అయ్యా మీ వైపు తేరి చూస్తూ మా జీవితములను సరిదిద్దుకొని మీ చిత్తానికి లోబడే బిడలముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.